హైదరాబాద్ రాజ్భవన్లో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వేడుకలకు వచ్చిన అతిథులకు గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఉగాది వేడుకల్లో ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలను చిగురింపచేసే ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యంతో జీవనం సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నృసింహ అవతారం అనేది ఒక దుర్ముఖి అవతారం చూసేదానికి, కానీ అది చేసిందేమో మంచి పని, హిరణ్యకశిప వధం చేసింది. కానీ ఆ దుర్ముఖి అనేది ఏంటో ఎప్పుడు కూడా మంచి కార్యమే చేస్తుంది, అన్ని పాపాలు అన్నీ తీస్తుంది. ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో అన్ని కష్టాలు మనకు పోతుంది, మంచి వానం పడుతుంది. యాక్చువల్లీ దిస్ విల్ బి ఏ పీరియడ్ వేర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ ఇన్ ఫుల్ బ్లూమ్. It is going to see the development of states. It is going to see the people's joy increasing manifold. దీనికి భయపడవద్దు, చాలా మంచి సంవత్సరం ఇది. మనంతా చాలా గొప్ప సంవత్సరం, అందరికీ సంతోషం తీసుకొచ్చే ఒక సంవత్సరం ఇది. The stage may be small, the state may be small, but we shall perform. That is the message of Durmukhi Nama Samvatsram. I would once again thank all of you for having taken time off to be with us. And once again, మీ అందరికీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తెలుగు సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా మనమందరం జరుపుకునే ఉగాది పండుగను రాజ్భవన్లో నిర్వహించటం చాలా సంతోషదాయకం. వారు తమిళ రాష్ట్రానికి చెందినవారు అయినప్పటికీ మన తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించి తెలుగు సంవత్సరాదిని అధికారికంగా మనందరినీ ఆహ్వానించి చక్కగా సందర్భోచితంగా సాంప్రదాయానుసారంగా ఈ పర్వదినాన్ని నిర్వహించడం మనందరికి గర్వకారణం. మనందరి పక్షాన తెలుగు సంవత్సరాదిని చక్కగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న గవర్నర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నాను. పంతులు గారు అయితే బాగా చెప్పినారు, సైన్స్ కూడా చెప్తా ఉంది. ఈ సంవత్సరం మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా, దేశంలోని కొన్ని భాగాలలో కూడా కొంత కరువు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా మంచి వర్షపాతం ఉంటుంది, ఈసారి కరువు పరిస్థితి ఉండదని చెప్పినారు. అది అందరికీ కూడా మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. దుర్ముఖి అన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, అది మంచి ఫలితాలు ఇచ్చేదిగా ఉందని చెప్పి అయ్యగారు చెప్పినారు. అది కూడా చాలా సంతోషం. రెండు రాష్ట్రాలు కాకుండా ఉండేటువంటి మన తెలుగు ప్రజానీకం అంతా ఈ దుర్ముఖి నామ సంవత్సరం గ్రామాల్లో తెలుగు వారందరూ కూడా, గ్రామాలే కాకుండా టౌన్స్ కానీ ఎక్కడున్నా తెలుగు వారికి ఉగాది ఒక ప్రత్యేకత. ఆ రోజు గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో ఉగాది రోజున పంచాంగం జరగడం, అన్ని విషయాలు ఆ పంచాంగంలో అధ్యయనం చేయడం, మంచి చెడులను విశ్లేషించుకోవడం. అదే మరి ఉగాది రోజు ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఆ పచ్చడి కూడా చూస్తే పలు రకాలైన రుచులతో ఆ ఉగాది పచ్చడి మనం తీసుకుంటాం. అంటే ఒక సందేశం, ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఆనందం ఉంటుంది. జీవితం అంటే అన్ని విషయాలు సమన్వయం చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం నూతన సంవత్సరంలో ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. అదే మాదిరిగా పంచాంగ శ్రవణం చూస్తే ఎక్కడికక్కడ ఒకసారి పంచాంగం చదువుకొని మన తిథి ప్రకారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, పాడి పంటలు ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్కరి భవిష్యత్తు ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి పంచాంగంలో మనం ఒకసారి అధ్యయనం చేసుకొని, దాన్ని అధ్యయనం చేసుకున్న తర్వాత